మహాభారతంలో భీముడు ఒక నిమిషం కథ. భీమసేనుడు మహాభారతంలోని 5 పాండవులలో రెండవవాడు. జననం మరియు బలం. భీముడు వాయుదేవుని అంశతో జన్మించాడు. అందువలన పుట్టుకతోనే అమిత బలశాలి. అతనికి 10,000 ఏనుగుల బలం ఉన్నట్లుగా భారతంలో వర్ణిస్తారు. ప్రసిద్ధి. భీముడు గదాయుద్ధంలో మేక్ ఫైట్ చాలా గొప్ప వీరుడు. ఇతన్ని వృకోదరుడు అని కూడా పిలుస్తారు. అంటే తోడేలు పొట్ట లాంటి పొట్ట కలవాడు అని అర్థం. ఎందుకంటే ఎంత తిన్నా అతని పొట్ట పైకి లేవదు. కీలక విజయాలు. భీముడు తన బలంతోనే పలువురు రాక్షసులను, దుష్టరాజులను సంహరించాడు. ముఖ్యంగా బకాసురుడు, హిడింబాసురుడు మరియు మగధ రాజైన జరాసంధుడిని ఏ ఆయుధాలు లేకుండా ఒట్టి చేతులతోనే చంపాడు. కురుక్షేత్ర యుద్ధం. కురుక్షేత్ర యుద్ధంలో భీముడు అత్యంత పరాక్రమం చూపించి తన ప్రతీకారంగా 100 మంది కౌరవులను సంహరించాడు. ముఖ్యంగా దుర్యోధనుడిని గదా యుద్ధంలో ఓడించి చంపడం భీముడి ప్రధాన శపథం. భీముడు కేవలం బలం మాత్రమే కాదు, ధైర్యసాహసాలు, కుటుంబం పట్ల అపారమైన విశ్వాసం కలిగిన యోధుడు.